మీ క్లారిటీ ఉంది కదమ్మా, మీరు డిస్కస్ చేసింది నిన్న మనం ఏం మాట్లాడాం. సో క్వశ్చన్ బ్యాంక్లో మనం ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసాం. బేసికలీ అది రెలవెంట్ క్యాష్ ఫ్లోస్కి సంబంధించి. సో నిన్నటి క్లాస్లో మాట్లాడడం ఇది అంతేగా. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కదమ్మా, క్యాపిటల్ బడ్జెటింగ్ స్టార్ట్ చేసాం, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం. అందులో ఒకటైంది, రెండోది చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఏ ప్రాజెక్ట్ రిక్వైరింగ్ an investment of 10 lakhs and it yields profit after tax and depreciation. ఇక్కడ జాగ్రత్త వినండి, ఇక్కడ మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ డిప్రిషియేషన్. అంటే మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిప్రిషియేషన్ అంటే ఈ ప్రాఫిట్లోంచి డిప్రిషియేషన్ తీసేశారు, ట్యాక్స్ పేమెంట్ కూడా అయిపోయింది, ఇంకా మిగిలినటువంటి సర్ప్లస్ ఫండ్ అనమాట ఇది. ఇంకా మనం ఏ క్యాలిక్యులేషన్స్ చేయక్కర్లేదు, డిప్రిషియేషన్తో సంబంధం లేదు, ట్యాక్స్తో కూడా సంబంధం లేదు, మనకు కంప్యూట్ చేసి ఇచ్చేసారు కాబట్టి. సో ఇచ్చేది యాజ్ ఫాలోస్. ఎంత అంట, ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిప్రిషియేషన్ 50,000 అంట, సెకండ్ ఇయర్ 75,000, థర్డ్ ఇయర్ 1,25,000, 130, 80, టోటల్గా 4,60,000 ఇచ్చారు. టోటల్ క్యాలిక్యులేషన్ కరెక్ట్ అని ఒకసారి చూడండి. 125, 125, 250, 380, 460 కరెక్ట్. సో టోటల్ 5 yearsకి కలిపి ఎంత వచ్చింది, 4,60,000 వచ్చింది. ఓకేనా అమ్మ, ఇక్కడ నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావు, వాట్ ఈజ్ యువర్ బేస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ 4,60,000 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిషియేషన్? నువ్వు 4,60,000 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిప్రిషియేషన్ సంపాదించడం కోసం నువ్వు పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఎంత, 10 lakhs. అర్థమైందా? సో ఇది 4,60,000. తర్వాత ఏమంటున్నాడు, సపోజ్ ఇదొక ఫేజ్. రెండోది, సపోజ్ ఫర్దర్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year, ఇక్కడ వరకు ఒక ప్రాబ్లం, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కోవాలి. సపోజ్ దీంతో పాటు ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఏంటి, ఫర్దర్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year, 5వ సంవత్సరం లాస్ట్లో అంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత, ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ద ప్లాంట్ అండ్ మిషనరీ ఆఫ్ ద ప్రాజెక్ట్ క్యాన్ బీ సోల్డ్ ఫర్ 80,000. ఒకవేళ అడిషనల్ క్యాష్ ఫ్లో 80,000 అయినా వస్తే మా యాక్చువల్లీ లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మొత్తానికి ప్లాంట్ అండ్ మిషనరీని నువ్వు రైట్ ఆఫ్ చేసేసావు, డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసేసావు. కానీ నీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమీ రాదనుకున్నావు, అడిషనల్గా 80,000 వస్తే డిటర్మైన్ ద యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. రెండు ఉంటాయమ్మా, వెరీ సింపుల్. 4,60,000కి 80,000 యాడ్ చేస్తాం, ఎందుకంటే అడిషనల్ క్యాష్ ఫ్లో కదా. అప్పుడు ఎంత వస్తుంది, 460 + 80, 540 వస్తుంది. ఇందాక 460తో చేసాం కదా, ఇప్పుడు 540తో చేస్తాం. సో 460 by 10 lakhs into 100 ఒక ఆన్సరు, 540 by 10 lakhs into 100 ఒక ఆన్సర్. సింపుల్. ఏఆర్ఆర్ మనం కనుక్కోమన్నారు అంతే. అర్థమైందా? సో అది వెరీ సింపుల్ ప్రాబ్లం. థర్డ్ వన్ చూడండి, కంప్యూట్ ద ఎన్పివి నెట్ ప్రజెంట్ వాల్యూ అనమాట. కంప్యూట్ ద నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ విత్ అన్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh. ఇక్కడ చూడండి, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటున్నారు, 1 lakh అంటున్నారు. అంటే ఈ క్యాష్ అవుట్ఫ్లో ఉంటుంది కదమ్మా, నువ్వు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఇనిషియేట్ చేయాల్సిన అవుట్ఫ్లో ఉంటుంది కదా, అదెంతమ్మా, 1 lakh అంట. అండ్ నెట్ క్యాష్ ఫ్లో ఫర్ ఇయర్ 1, ఫస్ట్ ఇయర్ ఎంతమ్మా, 55,000, ఇయర్ 2 80,000, థర్డ్ ఇయర్ 15,000. అంటే క్యాష్ ఫ్లోస్ ఇచ్చేస్తున్నాడు ఇయర్ 1కి, 2కి, 3కి. 1కి ఎంత అంట, 55, 2కి 80, థర్డ్ ఇయర్కి 15. అర్థమైందా అమ్మ? ఇవి క్యాష్ ఫ్లోస్ అంతే, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కాదు. నువ్వు వీటిని ప్రజెంట్ వాల్యూలోకి నువ్వు కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, జాగ్రత్తగా చూస్తే నేను అడిగింది ఎన్పివి అడిగాడు. ఎన్పివి అంటే అర్థం ఏంటి, నెట్ ప్రజెంట్ వాల్యూ. జస్ట్ అ మినిట్. రైట్. సో నెట్ ప్రజెంట్ వాల్యూ అడిగారు. నెట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఫార్ములా తెలుసు కదా మీకు, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్.
మీకు ఆల్రెడీ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఇచ్చేసాడు 1 lakh అని చెప్పి చెప్తున్నారు. మనం అప్పుడే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి దాని ప్రజెంట్ వాల్యూ 1 రూపీ వాల్యూ 1 రూపీయే. కానీ క్యాష్ ఇన్ఫ్లోస్ మాత్రం ఫస్ట్ ఇయర్లో 55,000, సెకండ్ ఇయర్లో 80,000, థర్డ్ ఇయర్లో 15,000. అంటే ఒకేసారి రావట్లా, డిఫరెంట్ టైమ్ లైన్స్లో వస్తున్నాయి కాబట్టి వీటిని ప్రజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి. హౌ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ప్రజెంట్ వాల్యూస్ అంటే నేను మనం మాట్లాడాం కదా, బై యూజింగ్ డిస్కౌంట్ ఫ్యాక్టర్. బై యూజింగ్ డిస్కౌంట్ ఫ్యాక్టర్. ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఏం చెప్తుంది? డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటమ్మా? దీన్నే పీవీ ఫ్యాక్టర్ అని కూడా అంటారు, లేదా డిస్కౌంట్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఓకే, సో ఏంటి? 1/1 + r హోల్ పవర్ n. సో 1/1 + r. r ఎంత? 10%. ప్రాబ్లంలో ఇచ్చారు, జాగ్రత్త చూసారా ఇక్కడ? ఇదిగోండి, ఫర్దర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ 10% అన్నారు, 10%. అండ్ ఇక్కడ డైరెక్ట్గా ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ 10%కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇచ్చేశారు. 0.909, 0.826, 0.751 ఇచ్చేశారు. బట్ ప్రతిసారి అలా ఇస్తారని గ్యారంటీ లేదు. క్వశ్చన్లో అవి ఇవ్వకపోయినా మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో బై n అంటే 1, 2, 3 ఏదైతే అది, ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్. అమ్మ 1 + 10%. అసలు 10% అంటే ఎంత? 0.1. అంటే 1 + 0.1 అంటే 1/1.1. క్యాలిక్యులేటర్లో మీరు 1/1.1 అని ఎంటర్ చేసి ఏ ఇయర్ కావాలంటే అన్నిసార్లు ఈజ్ ఈక్వల్ టు కొట్టాలి. అంటే 1/1.1 అని క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్కి కావాలంటే ఈజ్ ఈక్వల్ టు ఒక్కసారి ప్రెస్ చేయాలి, సెకండ్ ఇయర్కి కావాలంటే 2 సార్లు ప్రెస్ చేయాలి, థర్డ్ ఇయర్కి కావాలంటే 3 times ప్రెస్ చేయాలి. అలా ఏ ఇయర్కి కావాలన్నా 20 ఇయర్, 22nd ఇయర్, 30, 40, 50 ఏ ఇయర్కైనా మనం డిస్కౌంట్ ఫ్యాక్టర్ కనుక్కోవచ్చు. సో మీరు క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసి చెప్పరా ఎంత? 1/1.1 ఎంటర్ చేసి 0.91 రౌండ్ ఆఫ్ చేసి చెప్తున్నావా? 3 digits తీసుకున్నావు కదా, ఇక్కడ వాడిచ్చిందే వస్తాయి, కొత్తగా ఏం రావు. నువ్వు రౌండ్ ఆఫ్ చేసి 91 అని అంటున్నావు, 909 రౌండింగ్ ఆఫ్ అయితే 91. సెకండ్ ఇయర్ ఎంత? 0.83 రౌండింగ్ ఆఫ్ చేసావు, మళ్ళీ నార్మల్గా 0.826 థర్డ్ ఇయర్ 0.751 అంతే కదా వచ్చినాయి. ఇలా మీరు ఏ ఇయర్కి కావాలన్నా కనుక్కోవచ్చు. సరే మాకు ఇక్కడ ఇచ్చేసారు కదా, మళ్ళీ మీరు ఎందుకు కనుక్కున్నారు? యాక్చువల్లీ ప్రతిసారి ఇస్తారని గ్యారంటీ లేదమ్మా. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక సింప్లెస్ట్ మెథడ్. మేము ఆల్రెడీ క్లాసెస్లో చెప్పినప్పుడు మనం మాట్లాడాం, బట్ కొంతమంది ఎవరైనా కొత్త వాళ్ళు వింటే వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. ఓకేనా? సో బ్యాక్ టు ద టాపిక్. సో ఇలా క్యాష్ ఫ్లోస్ వచ్చినాయి. ఒకసారి ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 క్యాష్ ఫ్లోస్ చూస్తే ఇయర్ 1 ఎంతమ్మా? 55, 80, 15. సో ఇయర్ 1 55,000, ఇయర్ 2 80,000, ఇయర్ 3 15,000. దీస్ ఆర్ ద క్యాష్ ఫ్లోస్. అండ్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇప్పుడే కనుక్కున్నాం కదా, డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇప్పుడే కనుక్కున్నాం కదమ్మా, 0.909, నెక్స్ట్ 0.826, నెక్స్ట్ 0.751. ఓకే, ఇప్పుడు ఇవి ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చూస్తే 55,000 ఇంటూ మీరు చేయండి, నేను కూడా చేస్తా. 0.909 చేస్తే ఎంత? 49,995. అలాగే 80,000 ఇంటూ 0.826 చేస్తే 66,080. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇయర్ చూస్తే 15,000 ఇంటూ 0.751 చూస్తే 11,265. సో దీస్ ఆర్ ద వాల్యూస్ అనమాట. ఒకసారి మూడింటిని కంబైన్ చేసి చూడండి. మూడింటిని కంబైన్ చేసి చూస్తే 11,265 ప్లస్ 66,080 ప్లస్ 49,995 చూస్తే 1,27,340 రూపీస్. దిస్ ఈజ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇవన్నీ కూడా క్యాష్ ఇన్ఫ్లోస్, నార్మల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇవన్నీ. వాటిని ప్రజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తే ఇంత వచ్చినాయి. 55,000 వాల్యూ 49,995, 80,000 వాల్యూ 66,080 రూపీస్, 15,000 వాల్యూ 11,265 రూపీస్. సో ఆ ప్రజెంట్ వాల్యూ మొత్తం అంతా యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1,27,340 రూపీస్ వచ్చింది. దిస్ ఈజ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో, PVCI.
నీకు ఆల్రెడీ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో ఇచ్చేసారు ప్రాబ్లంలో 1 lakh అని చెప్పి ఇచ్చారు. నెట్ ఇన్వెస్ట్మెంట్ అదే కదా చెప్పింది. సో ఇప్పుడు మీరు ఎన్పీవీ చూసుకోండి. ఎన్పీవీ అర్థం ఏంటి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఆన్సర్ ఏమొస్తుంది? 1,27,340 మైనస్ 1 lakh అంటే 27,340 రూపీస్. పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఎన్పీవీ పాజిటివ్ అంటే ప్రాజెక్ట్ని ఏం చేయొచ్చు? యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అక్కడ క్వశ్చన్లో మిమ్మల్ని అడిగింది ఏంటి? ఫైండ్ అవుట్ ఎన్పీవీ అని మాత్రమే అడిగాడు. కంప్యూట్ ద నెట్ ప్రజెంట్ వాల్యూ అన్నాడు. యాక్సెప్ట్ రిజెక్ట్ రాయక్కర్లేదు. ఎన్పీవీ కనుక్కోమన్నాడు, నువ్వు కనుక్కున్నావు. ఎంత వచ్చింది? 27,340 రూపీస్ వచ్చింది. క్లోజ్. ఓకేనా? సో అది నెక్స్ట్. ఇవన్నీ సిమిలర్ ప్రాబ్లమ్స్ అమ్మ, సేమ్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. వీటిని మనం ఏమంటారు, మోడల్కి ఒకటి చొప్పున కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి మోడల్స్ అనమాట. ఒకసారి ఇందాక ఏదో చూసావు, ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పు మొత్తం ఈ 3 కూడా నువ్వే. చేసావా? రైట్, అయిపోతే నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళొచ్చుగా నెక్స్ట్ దానికి. రైట్, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి అమ్మా. ఏమంటారు? ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ఎ స్మాల్ కంపెనీ దట్ ఈస్ కరెంట్లీ అనలైజింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రపోజల్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్. కంపెనీ ఉందంట, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రపోజల్ కోసం ఒక ఎక్విప్మెంట్ కొనడానికి అది ప్లానింగ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎక్విప్మెంట్ అనేది అదేమి చిన్న వస్తువు కాదు కదమ్మా. బిఫోర్ దట్ అనలైజ్ చేసుకుంటారు, అలా అనాలిసిస్లో ఉంది. ద కంపెనీ యూజెస్ ద ఎన్పీవీ వాల్యూ టెక్నిక్ టు ఎవాల్యుయేట్ ప్రాజెక్ట్స్. అంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి కంపెనీ ఎన్పీవీ టెక్నిక్ని యూజ్ చేస్తుంది. అంటే సేమ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ టెక్నిక్నే యూజ్ చేస్తుంది. ద క్యాపిటల్ బడ్జెట్ ఈజ్ లిమిటెడ్ టు 5 lakhs. క్యాపిటల్ బడ్జెటింగ్ ఎంతమ్మా? లిమిట్ అయ్యింది ఎంత అంటున్నాడు? 5 lakh వరకు. అంటే మ్యాక్సిమం అమౌంట్ 5 lakhs వాళ్ళు పెట్టేది. విచ్ ఏబీసీ లిమిటెడ్ బిలీవ్స్ ఈజ్ ద మ్యాక్సిమమ్ క్యాపిటల్ ఇట్ కెన్ రైజ్. ఎందుకంటే వాళ్ళు రైజ్ చేయగలిగిన మ్యాక్సిమం క్యాపిటల్ అంతే 5 lakhs మాత్రమే. ఇంకా అంతకు మించి వాళ్ళు రైజ్ చేయడం కూడా పాసిబుల్ కాదు, డబ్బులు లేవు. ఓకేనా? నెక్స్ట్, ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొజెక్టెడ్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ ఆర్ షోన్ బిలో. వేరియస్ ప్రపోజల్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి ప్రాజెక్ట్ ఏబిసిడి 4 ఉన్నాయి కదా. 4 ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్లు ఎంత, అలాగే ప్రాజెక్ట్ క్యాష్ ఫ్లోస్ ఎంత అనేది మనకి ఇక్కడ చెప్తున్నాడు. ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఈజ్ 12%. ఇందాక మనం చేసిన ప్రాబ్లంలో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10 ఇచ్చాడు. అందుకే మనం డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు 1/1 + r హోల్ పవర్ nలో r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 వేసాం, ఇక్కడ 10 బదులు 12 వేస్తాం. ప్రాసెస్ ఈజ్ సింపుల్. మళ్ళీ ఇందా చేసిందే 1/1 + 12%. 12% అంటే 0.12, అంటే 1/1 + 0.12 అంటే 1.12. క్యాలిక్యులేటర్లో 1/1.12, ఐ రిపీట్, క్యాలిక్యులేటర్లో 1/1.12
అని వేసి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇయర్ కావాలంటే అన్నిసార్లు ఈజ్ ఈక్వల్ టు కొట్టాలి అంతే. ఫస్ట్ ఇయర్ కావాలంటే ఒకసారి ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి, సెకండ్ ఇయర్ కావాలంటే 2 times ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి, థర్డ్ ఇయర్ అయితే 3 times అట్లా. నెక్స్ట్ వన్ ఇంకేమంటున్నారు, ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇచ్చాడు. యూఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద ఎన్పీవీ ఆఫ్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఎన్పీవీ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూస్తే 4 ప్రాజెక్ట్స్ ఇచ్చాడమ్మా ఏబిసిడి. చూడండి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏలో అయితే 2 lakhs, బిలో అయితే 1,90,000, సిలో అయితే 2,50,000, డిలో అయితే 2,10,000. ఓకేనా. ఇయర్ 1, 2, 3, 4, 5 మొత్తం 5 years టెన్యూర్ ఇచ్చాడు. 1, 2, 3, 4, 5 క్యాష్ ఫ్లోస్. ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకోండి ఎవ్రీ ఇయర్ 50,000 క్యాష్ ఇన్ఫ్లో అనమాట. సెకండ్ది అనుకోండి ఎవ్రీ ఇయర్ 50 కాదు, 40 ఉంది, 50 ఉంది, 70, 75, 75 ఇట్లా ఉన్నాయి, అన్ఈవెన్గా ఉన్నాయి. సి చూస్తే 75, 75, 60, 80, 1 lakh ఉంది. డి 75, 75, 60, 40, 20,000 ఉంది. సో దిస్ ఈజ్ ద మోడల్ అనమాట. ఏబిసిడి 4 ఇచ్చాడు. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలి, దట్టు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపెనీ దగ్గర ఉన్న మ్యాక్సిమం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడానికి ఎంత ఉంది, 5 lakhs ఉంది. 5 lakhsలో బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏ వస్తాయో చూడాలి. అంటే ఏం చేయాలి, ఇండివిజువల్గా ప్రతి ప్రాజెక్ట్కి కూడా ప్రాజెక్ట్ ఏ, బి, సి, డి 4 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 4 ప్రాజెక్టులకి కూడా నువ్వు ఎన్పీవీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్పీవీ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ పాజిటివ్, ఎక్కువ పాజిటివ్ ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. డిపెండింగ్ అపాన్ క్యాపిటల్ మనం చూసుకుంటాం. ఓకేనా. సింపుల్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో సేమ్ ఇదే, క్యాష్ అవుట్ఫ్లో సేమ్ ఇదే, 2 lakh, 190, 250, 210 ఇవే ఉంటాయి. మన ఎన్పీవీ ఫార్ములా ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఇక్కడ అవుట్ఫ్లోస్ ఫిక్స్డ్, ప్రతి ప్రాజెక్ట్లో అవుట్ఫ్లోస్ ఇచ్చేసాడు వాడే డైరెక్ట్గా. ఇన్ఫ్లోస్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ఫ్లోస్ అంటే ఇగో ఈ 5 ఉన్నాయి కదమ్మా, 5 క్యాష్ ఫ్లోస్ని ప్రజెంట్ వాల్యూకి తేవాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఏ ఉందనుకోండి, ప్రాజెక్ట్ ఏలో నార్మల్గా అయితే నువ్వు ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇక్కడ 50,000 ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ 1, ఈ 50,000 ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ 2, అలాగే థర్డ్ ఏ దాంట్లో డిస్కౌంట్ ఫ్యాక్టర్ 3, డిస్కౌంట్ ఫ్యాక్టర్ 4, డిస్కౌంట్ ఫ్యాక్టర్ 5 ఇలా చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు. అదే కదా. ఓకేనా. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లో సేమ్ కాబట్టి 50,000 కాబట్టి 50,000 కామన్ తీస్తే మనకు వచ్చేది డిస్కౌంట్ ఫ్యాక్టర్సేగా, వాటిని సమ్ చేసుకుంటే సరిపోద్దిగా. ఇప్పుడు 50,000 ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ 1 ప్లస్ 50,000 ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ 2 ప్లస్ 50,000 ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ 3 ప్లస్ ఇలా 5 years చేయాలి కదా. వీటన్నిటిలో కామన్గా ఏముంది, 50,000 కదా. దాన్ని కామన్ తీస్తే మిగిలినవన్నీ డిస్కౌంట్ ఫ్యాక్టర్సే కదా, వాటిని సమ్ చేసేస్తాం. దాన్ని యాన్యుటీ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. రెగ్యులర్ క్లాసెస్లో మనం మాట్లాడతాం, ద సమ్మేషన్ ఆఫ్ డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ ఈస్ కాల్డ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇట్లా అని చెప్పి. సో యాన్యుటీ ఫ్యాక్టర్ వేసేసి ఇంటూ 50,000 వేస్తే ఫస్ట్ ఇయర్ది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, అరే ఒకసారి నీ క్యాలిక్యులేటర్ తీసుకురా, నీదే. ఇది కూడా అమ్మా మీకు తెలుసు కదా, నార్మల్ ఈ క్యాలిక్యులేటర్లో మనం యూజ్ చేసి మాట్లాడుతుంటాం, సేమ్ అదే అమ్మా. ఓకే. సో ఒకసారి నేను బిఫోర్ దట్ ఈ సెషన్కి తర్వాత సేమ్ ఇది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. బిఫోర్ దట్ ఒకసారి మీరు ట్రై చేయండి. సేమ్ క్యాష్ ఫ్లో ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్, క్యాష్ ఫ్లో ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్, క్యాష్ ఫ్లో ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్. సో ఇదంతా చేస్తే వచ్చేది నీకు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో, ఇది అవుట్ఫ్లో. ఇన్ఫ్లోలోంచి అవుట్ఫ్లో తీసేస్తావు. ఎన్పీవీ పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేస్తావు, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తావు. ఇందులో నీకున్నది 5 లక్షలు కాబట్టి ఏ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేయాలంటే ఎక్కువ పాజిటివిటీ ఏ ప్రాజెక్ట్స్ ఇస్తున్నాయో వాటిని యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ రిజెక్ట్ చేస్తావు. సింపుల్, క్లోజ్. అర్థమైందా? రైట్, చాలు. రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. క్లాస్లో కంటిన్యూ చేద్దాం రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో.